amigo. Me, no passport. Even I do not have a passport. See how I came to Italy. Bye. గైస్, మనం వెన్నీస్కి వచ్చి 3 రోజులు అవుతుంది. ఏంటో ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులాగా. మన దగ్గర బేసిక్ పాస్పోర్ట్ కూడా లేదన్న సంగతి మర్చిపోతున్నారు. పదండి, సెల్ఫీ తీసుకుని లెట్స్ గెట్ బ్యాక్ టు హోమ్. ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా బావా, ఒక 2-3 days ఎంజాయ్ చేసి వెళ్దాము. ఏముంది? నో తరుణ్, ఇది ఎక్కడికో వెళ్తుంది. ఇట్స్ నాట్ అ గేమ్. మన దగ్గర బేసిక్ డాక్యుమెంట్స్ కూడా లేవు. మనం పట్టుబడితే జైలుకి వెళ్తాం అందరం కలిసి. అవును, నేను కూడా మోహన్తో అగ్రీ చేస్తాను. మనం ఇక్కడ ఉండటం ఫన్గానే ఉంది, కానీ మనం న్యాచురల్ వేలో రాలేదు కదా ఇక్కడికి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో. ఇంటికి వెళ్ళిపోదాం పదండి. బట్ నాదొక రిక్వెస్ట్ ఉంది. ఏంటి? నా ఫ్రెండ్స్ మనతో పాటు ఇండియా వస్తుందంట. ఎవరు? ఆ బట్టల షాప్ అమ్మాయేనా? అవునక్క, అమ్మాయికి ఇండియాలో జాబ్ కావాలంట, అందుకే హెల్ప్ చేద్దామని. ఒరేయ్, మనం ఫ్లైట్లో కానీ క్రూజ్లో కానీ వచ్చామనుకుంటున్నావా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళడానికి? అదంతా నాకు తెలియదు. ఈసారి ఫోటో దిగినప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలుస్తాను. తరుణ్, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇదేమన్నా హెల్ప్ చేసే విషయమా? పోన్లేండి, అంతమంది పోయేదేముంది. మనమైనా ఫ్లైట్ టికెట్ తీసుకోవాలా? మనం అంతా ఫ్రీ పాస్ బ్యాచే కదా. సరే కానివ్వండి. సరే పదండి, అమ్మాయి దగ్గరికి ఫోటో దిగుదాం. చలో. అందరూ రండి, ఫోటో దిగుదాం. ఒక్క నిమిషం, ఇది మన 4th పిక్చర్. ఇది తీసాక ఒకటే మిగులుతుంది. సర్లే, ఓకే. ఓకే రండి అందరూ. ఓకే, టీనా.